మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆ పెద్ద హోమకుండములో వేసి స్వామివారికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చి కూర్చోవాలి. లోపల యాగశాలలో రాకూడదు. ఎవరు కూడా ఆ పెద్ద హోమకుండములో వేయాలి. లోపల రాకూడదు. అలాగే ఎక్కడ యాగశాల ఎవరు రాలేదు. అక్కడ మెయిన్ హోమకుండం వేయాలి. ఎవరు రాలేదు. భవోద్భవాయ నమః. ఈరోజు బద్దిపూడి గ్రామంలో ద్వాదశ వార్షికోత్సవాల సందర్భంగా సాయంకాలం శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి మంగళ స్నాన అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ మంగళ స్నాన అభిషేకాన్ని తిలకించవలసిందిగా మనవి. వెంకటరమణ గోవింద. యజ్ఞపతయే. అమ్మా ఇక్కడ ఎవరు తోసుకోవద్దు, యాగశాల పడిపోతుంది. నుంచోకూడదు. మగవాళ్ళు కూర్చోవాలి. మగవాళ్ళు కూర్చోవాలి. నుంచోకూడదు. నుంచోకూడదు. కూర్చోవాలి. మంచి కీర్తన భజంత్రిలో అన్నమాచార్య కీర్తన. మంచి కీర్తన. స్వామివారి మంగళ స్నానాన్ని కూర్చోవాలి. కూర్చోవాలి. ముందుకు జరిగిందమ్మా. చల్లగా
గణపతి గృహేణ. ఒకసారి కళ్ళు మూసుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి. గుడికి రావాలి. వెంకటేశ్వరుడికి కళ్యాణోత్సవానికి ముందుగా జీలకర్ర బెల్లాన్ని ముహూర్తాన్ని నిర్ణయం జరిగింది కనుక భక్తులందరూ కూడా తిలకరించి స్వామికి జరిగే ఈ యొక్క అభిషేక కైంకర్యాన్ని సహస్రశీర్షా పురుషః పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః జగన్నేన తిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయాగస్య పూర్వ పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతందివి త్రిపాదోర్ధ్వముదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః స జాతో అత్యరిచ్యత యత్పురుషేణ గ్రీష్మ యజ్ఞ శరద్ధవిః సప్త సమిదః కృతాః యజ్ఞం బర్హిషి ప్ర తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః పశోగస్తాగుశ్చక్రే వాజవ్యానే ముఖంగిమస్య కో బాహు బ్రాహ్మణోస్య ముఖమాస్య శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్ లోకాగుణకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణందమరస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభివదన్ యథాస్తే అయినా ఎవరో సురేష్ పాలు తీసుకురమ్మన్నారంట రామారావు ఇంకా పాలు తేలా ఇక్కడికి సుభాష్ త్వమేవం విద్వా నమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే తాని ధర్మాణి ప్రథమాన్యాహన్ ते हनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साधर्मणः समवर्तनाधि तद्यत्वस्ताविधरध्रुवमेति గోవింద గోవింద వేదాహవేదం పురుషం మహాంతం आदित्यवर्णं तमसः परस्तात् తమేవం విద్వానమృత ఇహ భవతి नान्यः पन्था
ते अयनाय प्रजापतिश्चरद्विगन्धयोनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्यः नमति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे ऋजं ब्राह्मण्यनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् अस्य देवा सन्वसे ऐश्चरे लक्ष्मीस्त्यवत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विना व्याप्तम् అత్తే తలమ్రాలు నారాయణుని బోయుమనరే పొత్తుల నిద్దరినికి భూవపు వేళ అత్తే తలమ్రాలు నారాయణుని బోయుమనరే వేళ పేరంటాళ్ళు పాడరే పెళ్లి నలచరే చాలించరే జోలి వీడు చదివే వేళ పాలు పడే పరుపులు పరచరే దేవునికి పాలు దేవునికి నాలుగురిద్దరికి సంతోష వేళ సంతోష వేళ అన్ని బాగాలియరే అలమేలు మంగకును శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం హిరణ్మయీ లక్ష్మీర్జాతవేదో మహావహ జాతవేదో లక్ష్మీమనవగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామస్తిరాజ ప్రబోధినీ యం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషదాస్పిదాం హిరణ్యప్రాకార వార్ధాజ్వలంతీం తృప్తాం తర్పయంతీం మే స్థిరాం పద్మవర్ణాం త్వామిహోపక్వయే శ్రియం మనః కామమాగోదం చంద్రాం ప్రభాసాన్యదసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్మే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని నవధానురందమాయాంతరాయాస్య బాహ్య అలక్ష్మీ దుమాం దేవజగ కీర్తిశ్చ విలాసః ప్రాదుర్భూతోస్మినాస్త్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే తత్పిపాసాబలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యః అభూతిమధుమృద్ధిం చ సర్వాన్ నిర్నుత మే గృహాద్ దరాదర్శాం నిత్యపుష్టాం గదీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసః కామమాగోదిం వాచः సత్యమసీమహే సోనాం రూపమన్నస్య మయి శ్రీర్నయతామ్యతః తమేన ప్రజాభూతా మయి సంభవకర్తమా జిజ్ఞేతవ సమే గృహే దేవీం మాతరం ధ్రియం వాసయ మే ధరణి మహోత్యదిస్తా శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ పత్ని వ్యాజనే సురసిత ఇహ వాయుపరి జలశయనే స్వయం ధారారజ్జన్నో వరివేదినీ సోమరి సప్తంగాయ దేవీ నమామ్యచ్యుతవల్లభ ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధే ధనుర్ధరాయే
రమణాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరిరాయ మంగళ ఏడుకొండ నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఆనందరాయ యదవస్తామాభిరాత్తముత్తమహర్భవని సర్వస్యాప్తే సర్వస్తరిత్రే సర్వమేవ తేన ప్రోది సర్వజ్ఞయతి భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యురాయ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం శిరోద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాదో శ్రీచందనం వస్తుంది. అది కూడా అందరూ కూడా మీరు బొట్టు పెట్టుకోవాలి. సాయంకాలం 6 గంటలకల్లా దేవాలయ ప్రాంగణానికి తులంబావు బియ్యము చీర గాజులు తీసుకొని దేవాలయ ప్రాంగణానికి వస్తే స్వామివారికి కళ్యాణోత్సవం 7 గంటల 17 నిమిషాలకి రామారావు గారు పెట్టినటువంటి ముహూర్తంలో మనకి స్వామివారు పాణిగ్రహణ మహోత్సవం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా తిలకరించి సాయంకాలం 6 గంటలకల్లా దేవాలయ ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు వస్తున్నారట. వాళ్ళకి పూర్ణకుంభంతో అయ్యగారులు వెళ్ళండి. గుడేగారులు లక్ష్మీ రాష్ట్రదయ మాదగం ప్రజామతి నిధయే నిధయేర్ధిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ. ఈ యొక్క క్షేత్రము చాలా పురాతనమైన దేవాలయము. ఇక్కడ శివాలయము, పాత శివాలయము మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం కూడా ఉండే. ఇక్కడ పాత గూడులు శిథిలావస్థలో ఉన్నప్పుడు ఇక్కడ దాతలందరూ ముందుకొచ్చి ఆలయ కమిటీ వాళ్ళు, గ్రామస్తులు బాగా కష్టపడి ఇక్కడ దీనికి ఫండ్స్ మొబిలైజ్ చేసి ఈ యొక్క గుడి పునర్నిర్మాణం అనే కార్యక్రమం చేయడం జరిగింది. అనేక మంది దాతలు ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ లోకల్గా కానీ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతి ఒక్క దగ్గర కూడా తీసుకొచ్చి ఫండ్స్ రైజ్ చేసుకొని ఇక్కడ ఈ గుడిని ఈరోజు ఇంత కళకళలాడుతూ ఈ యొక్క పండుగ వాతావరణం ఈ 12 సంవత్సరాలు రీమోడలింగ్ అయిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో కూడా ఇంత ఘనంగా జరుపుకున్నారంటే ఒక పెద్ద పండుగ వాతావరణం ఈ గ్రామానికి. ఇది పెద్ద పండుగ అని నేను అంటున్నా. ఎట్లా అంటే ఇప్పుడు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వేరే గ్రామాలకు వెళ్ళిపోయి వాళ్ళ అత్తగారి ఇళ్ళ కాడి నుంచి కూడా ఈరోజు పాతగా పెళ్లి కాకముందైతే ఎట్లయితే ఉన్నారో గ్రామంలో నిండుగా ఉందో అంత నిండుగా ఈరోజు ఈ 12 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా పోకుండా రాకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు ఇక్కడ. మరి ఈ యొక్క దేవస్థానం ఇట్లా ఇంత మా రిచ్పల్లి మండలంలోనే మాది పురాతన దేవాలయం ఇది. ఈ పురాతన దేవాలయాన్ని డెవలప్ చేసినందుకు మరి ఇక్కడ ధ్వజస్తంభానికి కూడా అక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. మరి ఈరోజు కూడా ఇంత పెద్ద వాతావరణం అంటే నేనన్నా మా బద్దిపూర్ గ్రామానికి ఇది పెద్ద పండుగ. ఉన్న మామూలుగా వచ్చే పండుగలంటే కూడా ఇది గ్రామానికే పెద్ద పండుగ అని చెప్పని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటువంటిది ఈ హిందువులు ఐక్యతగా ఉన్నారు. హిందువుల యొక్క భక్తిభావం ఇట్లా చూరగొంటున్నారంటే ఇటువంటి దేవాలయాలు ఉండబట్టే ఉంటుంది. సనాతన ధర్మం అనేది ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంది పండుగ వాతావరణంలో. కాబట్టి ఈ యొక్క దేవస్థానానికి అందరూ సహాయ సహకారాలు అందించారు. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఇంకా ముందు కూడా ఇట్లా సహాయ సహకారాలు అందించి
ఈ యొక్క దేవస్థానాన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పని, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆలయ కమిటీ వారు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా వాళ్ళందరూ అడిగిందే తడువుగా ఇక్కడ పూజలు నిర్వహించి ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా కానీ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి హాజరయ్యి పూజ జరిపించుకున్నారు. అదే మాదిరిగా వాళ్ళు చిన్న కోరిక కోరితే అక్కడ ఏదైతే ఖాళీ స్థలం, గుడి చుట్టూ ఉన్నటువంటి ఖాళీ స్థలం ఉందో దాంట్లో సీసీ కోసం నేను నిధులు మంజూరు చేస్తున్న హామీ ఇచ్చినందుకు గ్రామస్తులందరి తరఫున, ఆలయ కమిటీ వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా బర్దిపూర్ గ్రామంలో హరిహర క్షేత్ర పునర్నిర్మాణం జరిగి సుమారు 12 సంవత్సరాలైంది. ఈ ద్వాదశ వార్షికోత్సవానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ ఆర్ భూపతి రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ఫ్లోరింగ్ విషయంలో కొంత ఆర్థిక సహాయం చేయండి అని మేము కోరగానే వెంటనే 5 లక్షలకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. కాదు 5 లక్షలు మా సరుకు సుమారు 12 లక్షలు అవసరం ఉందంటే ఈ ఎంత ఖర్చు అయినా మొత్తం నేనే ఇప్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. అందుకు బర్దిపూర్ గ్రామస్తులంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా బర్దిపూర్ గ్రామంలో గత 14 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు మా గ్రామస్తులందరూ కలిసి ఆ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించారు. పునర్నిర్మాణం 13 నెలల్లో పూర్తి చేసుకొని నూతన ఆలయాన్ని, ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకొని 12 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరము 12వ సంవత్సరాలు అంటే పుష్కర బ్రహ్మోత్సవాలు, పుష్కర కాలం కలిసింది మా యొక్క ఆలయ ప్రతిష్టను గావించుకొని. ఈ యొక్క ఆలయ ప్రతిష్టకు 12 సంవత్సరాల సందర్భంగా ఆ యొక్క 12 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ప్రతిష్ట కార్యక్రమాలు జరుపుకున్నామో ఇప్పుడు అదేవిధంగా ఈ 3 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుపుతున్నాము. అలాంటి చండీ హోమాలు, కళ్యాణాలు, మంచి ఈ ఆలయంలో సంబంధించినటువంటి క్రతువులన్నీ ఋత్వికుల ద్వారా, పండితుల ద్వారా చేయించుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడము లోక కళ్యాణార్థము మా గ్రామం సుభిక్షంగా ఉండాలని మా గ్రామస్తులందరం ఏకగ్రీవంగా తీర్మానించుకొని ఈ యొక్క కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బర్దిపూర్ గ్రామస్తులు కానీ మరి ఇతర గ్రామాల్లో మాకున్నటువంటి అనుబంధం వారు కానీ సహాయ సహకారాలు అందించారు. మాకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారు అందించిన సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమము 3 రోజులు బ్రహ్మోత్సవాలు, ఎక్కడైనా ఈ కార్యక్రమం 3 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ 3 రోజుల్లో మొదటి రోజు స్వామివారికి పునుగు తైలముతో పునుగు తైలాన్ని పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే క్రతువు నిర్మిస్తారో మా ఆలయంలో కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితులు శ్రీ పరంకుశ సీతారామాచార్యులు గారిని తెప్పించాము. వారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. మొదటి రోజు అనేటువంటి ఉదయం మొదటి రోజు నిన్నటి రోజున సహస్ర కలశాభిషేకాలు మరియు శిఖర కలశాభిషేకాలు చేయడం జరిగింది. అలాగే సాయంత్రకాలంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని అలాగే మహాపరమేశ్వరుడు అయినటువంటి శివుడిని ఇద్దరిని గ్రామము వీధుల గుండా ఎదుర్కోలు చేశాము. తదుపరి ఈరోజు ఉదయం నవచండీ హోమము పెద్ద ఎత్తున సుమారు 2000 మంది భక్తుల సమక్షంలో ఈ యొక్క నవచండీ హోమం ఇప్పటివరకు పూర్తి చేశాము. ఆ యొక్క నవచండీ హోమం బాగా సంపూర్ణం జరిగింది. తదుపరి సాయంత్రం మంగళ స్నానాలు చేయించాము. సాయంత్రము అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అలాంటి ఋత్వికులతోనే ఈ యొక్క కళ్యాణ వేదికను ఏర్పాటు చేశాము. సాయంత్రం కళ్యాణం కూడా అదే విధంగా వైభవంగా జరుగుతుంది. తదుపరి రేపటి రోజున ఈ చక్రస్నానం తిరుమల తిరుపతి దేవస్థానంలో పుష్కరంలో ఏ విధంగా అయితే చక్రస్నానం నిర్వహిస్తారో మా ఆలయ ప్రాంగణంలో 3 రోజులు జరిగినటువంటి క్రతువుకు సుభగ్నం కలగాలని ఆ యొక్క చక్రస్నానాన్ని చేస్తాము. తదుపరి 108 కలుషాలతో శిఖర అభిషేకాలు చేస్తాము, శిఖర కలుషాభిషేకాలు చేస్తాము. దాంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల క్రతువు ముగుస్తుంది. ఇదంతా మా గ్రామ సుభిక్షం కోసం చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.